వెల్కమ్ టు కాఫీ విత్ చౌదరి. నమస్తే. బాగున్నా అండి. సో కాఫీ విత్ చౌదరిలో ఈరోజు ఓన్లీ చౌదరీస్ గురించి ముచ్చటించుకుందాం. అది కూడా హాట్ చౌదరి గురించి విత్ హాట్ కాఫీ. చాలా హాట్ కాఫీతో హాట్ చౌదరి గురించి మాట్లాడుకుంటూ ఉంది. మొదటిగా వచ్చేది కొడాలి నాని. మాది బ్రదర్, నాది సొంత అన్నయ్య. కొడాలి నాని గారు తప్పకుండా గెలుస్తారు. భారీ మెజారిటీతో, హ్యూజ్ మెజారిటీతో కొడాలి నాని గారు ఈసారి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి వెళ్తారు విత్ గుడ్ మెజారిటీ. ఎమ్మెల్యేగా ఆఫ్కోర్స్, మినిస్టర్ కూడా అవుతారు. నేను విన్నాను మన సూరిబావ అంటే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ప్రియతమ నాయకుడు ఏడుగురి సందేటి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారంట కొడాలి నానికి, బికాజ్ అరుణా చౌదరి గారు అన్నయ్య కదా, అందుకని హోమ్ మినిస్టర్ చేస్తారంట. కొడాలి నాని ఈజ్ గోయింగ్ టు బికమ్ హోమ్ మినిస్టర్ దిస్ టైమ్. అండ్ మీకు అందరికీ తెలుసు వంగ గీత గారు డెప్యూటీ సీఎం. అందుకే తొందరపడి విత్తనాలు చల్లకండి. మరి మీరు చల్లొచ్చా? నేను మిస్టికల్ సెయింట్ సద్గురు, నేను లైఫ్ కోచ్. ఐఆమ్ గొప్ప అరుణా చౌదరి, లైఫ్ కోచ్, మిస్టికల్ సెయింట్, సద్గురు. సరే, ఈరోజు మార్నింగ్ వాకింగ్కి వెళ్ళి వస్తూ ఉంటే ఒక కమ్మోళ్ళందరూ ఒక అమ్మాయి గురించి చెప్పారు. ఆగమైపోద్ది ఆ పిల్ల, అది ఆగం అయిపోతుంది. కొడాలి రియా అంట, యూట్యూబ్లో ఇంటర్వ్యూలు పెట్టిందంట. నా గాజులు చూడు, నా ముక్కు పుడక చూడు, నా దుద్దులు చూడు, నా మాటిల్ చూడు, నా తెల్ల జుట్టు చూడు, నా సైడ్ లాక్స్ చూడు, వెండి బంగారం ప్లాటినం కన్నా ఎక్కువ, కరిగిస్తే ప్లాటినం వస్తుంది. నా పర్సు 45 కోట్లు, నా వాచ్ 55 కోట్లు, నాది కడియం ఇంకెన్నో కోట్లు, నాది ముక్కు పుల్ల బేసరి 50 కోట్లు. నేను జాకాబ్, నేను అమ్మాయిని కాదు, నేను ఆడపిల్ల కాదు, జాకాబ్ అని చెప్పి అమ్మా నాన్నల మీద రకరకాల వ్యాఖ్యానాలు చేసి వాళ్ళ అమ్మ డబ్బులు ఎత్తుకుపోయిందని, వాళ్ళ అమ్మ కోట్లు కోట్లు కొట్టేసిందని చెప్పారు. అంతేకాదు చిన్నప్పుడు బెల్ట్ తీసుకొని కొట్టిందని, ఆమె వంట చేసేదని, మళ్ళీ అట్ ద సేమ్ టైం ఇంట్లోంచి పారిపోయిందని, అట్ ద సేమ్ టైం ఆమెకు పెళ్లి సంబంధం ఇష్టం లేకుండా చేశారని, నానా విధాల కష్టాలు పెట్టారని, ఒకదానికొకటి పొంతన లేకుండా, ఒకదానికొకటి లింక్ లేకుండా, ఒకదానికొకటి ఇది లేకుండా, అంటే ప్రామాణికాలు కూడా లేకుండా చెప్పారంట. శృతి హాసన్ కమల్ అంకుల్ ఫ్రెండ్స్ అంట. అల్లు అర్జున్కి ఈమె వెంచర్ ఇది ఇన్వెస్ట్మెంట్ పెట్టిందంట. చాలా సినిమాలు, జులాయి అనే సినిమాలకి, మే జూన్ సెప్టెంబర్ అనే సినిమాలకి, జులాయికి పెట్టింది. ఆమె మేకలు కుక్కలు ఇంగ్లీష్ మాట్లాడతారు. ఆమె మేకని మేక ఏప్రిల్ తర్వాత వచ్చే నెల ఏమిటే అని అడిగితే ఇంగ్లీష్ మాట్లాడుతుందంట, మే అంటుందట. ఆమె మేకలనంట, మేక నువ్వు ఇంగ్లీష్ మాట్లాడతావు కదా, బాగా ఇంగ్లీష్ వచ్చు కదా, మరి జూన్కి ముందు వచ్చే నెల పేరు చెప్పు, ఇంగ్లీష్ వచ్చు కదా నీకు వచ్చు కదా ఇంగ్లీష్, నువ్వు చదువుకున్నావు కదా అంటే ఇంగ్లీష్ మీడియంలో మే అంటదట. మ్యాక్, ఆ మ్యాక్ అంట ఆమె గాజులు గల్లనగానే, గాజులు గుమ్మనగానే, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఉన్న బంగారు గాజులు కుక్కలు పీకేసాయట. కన్నయ్యో, ఇవన్నీ మా ఫ్రెండ్స్ చెప్తుంటే
నాకు ఒక విషయం గుర్తొచ్చింది. ఏదో దేశంలో ఒక కుక్క రేప్ చేసిందంట అమ్మాయి, ఆడపిల్ల. ఏదో దేశం, కలికాలం, పిదప మాటలు, పిదప కబుర్లు. అంబానీ మీ ఇంట్లో పనోడు అయి ఉండొచ్చు, టాటా బిర్లా మీ ఇంట్లో అంట్లు తోమచ్చు, ఆ యొక్క ఏమంటారు దుబాయ్ కింగ్ జార్డాన్ ప్రిన్స్ మీ ఇంట్లో తోటమాలీలు అయి ఉండొచ్చు. అయినా నువ్వు ఒక ఆడపిల్లవు, 50 కోట్ల రూపాయల వాచ్ పెట్టుకున్నా, 50 రూపాయల వాచ్ పెట్టుకున్నా. అందులో మనం చూసేది సమయాన్ని, టైం, సమయం, వక్త్, మై సమయ హూ. ఆ యొక్క శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెప్తాడు, నేను సమయాన్ని, కాలాన్ని, ఇన్ఫ్లేమబుల్ కాల, మై సమయ హూ. చూడమ్మా, రియా కొడాలి ఆర్ కొడాలి రియా, మీరు చౌదరిలోని మేము అనుకుంటున్నాం. ఒకవేళ నిజమే అయితే ఇది వినొచ్చు, ఒకవేళ నిజం కాదు, మీరు చౌదరీస్ కాదు, ఏదో ఇంటి పేరు కొడాలి, ఇంటి పేరు ఏదో పెట్టుకున్నాము, అప్పుడు వినక్కర్లే. డోంట్ వేస్ట్ యువర్ టైం. దిస్ ఈజ్ ప్యూర్లీ ఫర్ చౌదరీస్ ఈ ఎపిసోడ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు ఒక విషయం చెప్పాలి. ఐఎమ్ బొబ్బా అరుణ చౌదరి, నీకు తెలిసిపోయింది. ఇది ప్రోగ్రామ్ ఇస్ కాఫీ విత్ చౌదరి. ఈ కాఫీ విత్ చౌదరిలో మీకు ఒక మాట చెప్పాలి. మొదటి మాట, మా నాన్నగారు, నేను ఫస్ట్ టైం కాలేజీకి వెళ్తుంటే, నాన్న కాలేజీకి వెళ్తున్నాను నాన్న, అమ్మ కాలేజీకి వెళ్తున్నా, మా అన్నయ్యలు ఇద్దరు అన్నయ్యలు, నేను ఒకటే చెల్లి. ఇద్దరు అన్నయ్యలకి రే మధు, రే రజని, అంటే రెండో అన్న పేరు రజనీకాంత్, మధుసూదన్ రావు. రే మధు, రజని, కాలేజ్కి వెళ్తున్నాను అని వెళ్ళాను. మా నాన్నగారు, మా అన్నయ్యలు హ్యాపీగా ఉన్నారు, మా అమ్మ కూడా సంతోషంగా గర్వంగా నా వంక చూస్తుంది. కానీ మా ఫాదర్ మాత్రం, అంటే ఆయనకి సంతోషము గర్వము అన్నీ ఉన్నాయి, బట్ ఆయన ఒక మాట అన్నారు, అమ్మా, బై ద టైమ్ యూ కమ్ అవుట్ విత్ ఎ డిగ్రీ, డోంట్ కమ్ విత్ ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్, ఆర్ డోంట్ ల్యాండ్ అప్, ఇది మీరు వినాలి, విత్ అ లవ్ మ్యారేజ్. That will crush your life, and that is the end of your happiness. I'm so sad to say this to you all people, to share this with you all people. కానీ ఎంత నిజం తెలుసు. కానీ ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్, లవ్ మ్యారేజ్, ఏందో ఆ నోరు శుభముహూర్తాన్ని అన్నారు. చూడండి, మీరు ఒక మాట అన్నారట, నాకు మ్యారేజ్ ఏంటంటే మొగుడు బాయ్ ఫ్రెండ్ లేడు, కానీ 30,000 మంది అనాథ ఆడపిల్లలకి, అనాథ బాలికలకి నేను సంరక్షణ కల్పిస్తూ బాగా అన్నం పెట్టి, బట్టలు ఇచ్చి, మేకప్ సామాన్లు ఇచ్చి పోషిస్తున్నాను. మల్లాది సుబ్బమ్మ గారు కూడా ఇలాగే చేశారు. మల్లాది సుబ్బమ్మ గారు ఏం చేశారు మీకు తెలుసా? సోషల్ యాక్టివిస్ట్, సోషల్ రిఫార్మర్, సంఘ సంస్కర్త మల్లాది సుబ్బమ్మ గారు. ఆ మల్లాది సుబ్బమ్మ గారు కూడా ఇలాగే ఒక 1000 మంది, మీరు ఎలా అయితే 3,000 మంది వ్యభిచారిణీలని, అనాథల్ని, పాపం శక్తి లేని వాళ్ళని, హెల్ప్లెస్ పీపుల్ని పెట్టి పోషిస్తున్నారు, ఆమె కూడా 1000 మందిని వ్యభిచారిణీలని మార్చాలని, వాళ్ళ జీవితంలో ఒక క్రమశిక్షణ, డిసిప్లిన్ తెచ్చి, వాళ్ళకు కూడా ఒక నీతి సూర్యుడిని పొడిపించాలని చూస్తే, పెళ్లి చేసి మంచి పిల్లలు కని, వాళ్ళు కూడా చక్కగా భర్తను అడ్డం పెట్టుకొని, భర్తని చక్కగా భర్త తెచ్చే అన్నిటితో సుఖంగా జీవిస్తారని, సుఖపడతారని ఆమె ఎన్నో మంది, 1000 మంది వ్యభిచారిణీలను తెచ్చి వాళ్ళని మార్చాలని కుట్టు మిషన్ ఏవేవో పనులు నేర్పిస్తే, వాళ్ళు ఆమె కాళ్ళు ఇరక్కొట్టి, కాళ్ళ మీద కొట్టి, కర్రలతో దాడి చేసి ఆమె కాళ్ళు విరక్కొట్టి, కాళ్ళ మీద కొట్టి పారిపోయారండి. ఏమన్నా విశ్వాసం ఉందా వాళ్ళకి? కనీసం విశ్వాసం ఉందా? కనీసం నీకు గ్రాటిట్యూడే లేదు, డిసిప్లిన్ ఎలా వస్తుంది నీకు? అసలు హానెస్టీ లేదు, సిన్సియారిటీ ఎలా వస్తుంది?
తమలపాకులు లేకుండా మీఠాపాన్ వస్తుందేమో. కానీ హానెస్టీ, గ్రాటిట్యూడ్, విశ్వాసం లేకుండా జీవితంలో సక్సెస్ రాదు. మీరు కూడా ఈ విషయం గుర్తుపెట్టుకోండి. వాళ్ళకి మీరంటే విశ్వాసం కానీ వాళ్ళు మా మేడం బాగుండాలి, మా మేడం మంచిగా పెళ్లి చేసుకొని సుఖంగా పిల్లా పాపలతో ఉండాలి, వాళ్ళకి ముక్కు తొడవాలని లేదు. చాలా వాళ్ళ కోసం బతికేయాలి. మీ ఆస్తులు లక్షలు, కోట్లు, మిలియన్స్, సిమ్ కార్డు, ఏటీఎం, పర్సు, బూట్లు, షూస్, హై హీల్స్ కూడా వాళ్ళ దవసం పెట్టి, వాళ్ళ దినం పెట్టి, వాళ్ళ తద్దినం చేయాలనుకుంటున్నారు అందరు. You are not surviving yourself or living or nourishing yourself for others. If you are nourishing yourself, it is for you. Arthainda? Because I am a mystical saint and a well-wisher and a life coach, I am telling this. మరి మీరు ఎట్లా మంచి చేస్తున్నారు, లోక కళ్యాణం చేస్తున్నారు, అందరికీ మంచి చేస్తున్నారు, సమాజానికి మీరు చాలా యూస్ఫుల్, సొసైటీకి మీరు ఎంతో మంచి చేస్తున్నారు, మీరు సోషల్ రిఫార్మర్ రాజా రామ్మోహన్ రాయ్ కన్నా ఎక్కువ కదా అని మీరు అడగచ్చు. ఎక్కువే. కానీ నా ఇంట్లో దీపం పెట్టుకొని, నా ఇంట్లో వంట చేసుకొని అప్పుడు 10 మందికి అన్నం పెడతారు. నీలాగా 10 మందికి పెట్టేసుకొని చేసేసుకొని చేస్తూ 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 ముసలిదైపోయి నాశనమై బూడిదై శ్మశానంలో అంకితం అయిపోలే. అలా అవ్వను కూడా. ఇలాగ చేయట్లే నేను. మీరందరూ అలా చేస్తారు అసహ్యంగా. నేను అలా కాదు. నా ఇంట్లో దీపం పెట్టుకొని, నా దేవుడికి పూజలు చేసి, నా ఇంట్లో ఇల్లే కోవెల, చల్లని మనసే దేవత, ఇల్లు మనసు నోచిన వనితే వనిత అన్నట్టుగా ఆనందంగా ఉంది. నా పిల్లల సంరక్షణ, వాళ్ళ మంచి చెడు, వాళ్ళకి చేయాల్సిన 100% నా బాధ్యతలు, రెస్పాన్సిబిలిటీస్, జిమ్మేదారీలు పూర్తి చేసుకొని, ఒక మంచి భార్యగా నా బాధ్యతలు, జిమ్మేదారీలు పూర్తి చేసుకొని, నాకున్న ఖాళీ సమయంలో, నాకున్నటువంటి ఒక ఫ్రీ టైంలో ఐ విల్ బీ డూయింగ్ సమ్ సోషల్ సర్వీస్. సోషల్ సర్వీస్ కూడా అలా మీ అందరిలాగా చేయను. ఎస్, ఇట్స్ అ లైఫ్ కోచ్, మిస్టికల్ సెయింట్, a tarot reader, advocate, astrologer, numerologist, was grand master in Reiki. Dr. Usui Hayasha Takata. Dr. Usui to samanam Hayasha Takata to equally, of course. అయినా సరే ముందు పెళ్లి చేసుకో మరియా, తర్వాత నీ బిడ్డలకి నువ్వు తల్లి అయ్యి పూర్తి చేసుకొని బాధ్యతలు, అప్పుడు ఈ సంఘ సేవకు రా. అంతేగాని రోడ్డు మీద ఆడవాళ్ళు 30 మందినో 3,000 మందినో 3 లక్షల మందినో పోషిస్తున్నావట. వాళ్ళకి ఏమైనా విశ్వాసం ఉందా? వాళ్ళు నువ్వు సంతోషంగా ఉండాలి, పిల్ల పాపలతోటి పసుపు కుంకంతో సంతోషంగా ఉండాలని ఉందా? ఇంకోటి, లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, నీకున్న డబ్బులు ఊరికే వేస్ట్ చేయకుండా వైఎస్ఆర్సీపీలో డెప్యూటీ సీఎం అవ్వాలి. వైఎస్ఆర్సీపీలో మీరు కూడా హోమ్ మినిస్టర్ అవ్వాలి. వైఎస్ఆర్సీపీలో మీరు కంటెస్ట్ చేయాలి. నెక్స్ట్ 2029 ఎలక్షన్స్లో ఐ వాంట్ టు సీ యూ యాజ్ ఎమ్మెల్యే ఆర్ ఎ మినిస్టర్ ఆర్ ఎంపీ ఇన్ సమ్ గుడ్ పోస్ట్ ఇన్ వైఎస్ఆర్సీపీ. థ్యాంక్ యూ. లవ్.